నేను ఇప్పుడు సింగపూర్ అనే కంట్రీలో ఉన్నా అండి. సింగపూర్ వచ్చాను. థాయిలాండ్ తర్వాత నేను సింగపూర్ వచ్చాను. ఇక్కడ మాత్రం నేను ఉండేది 190 అనమాట. ఇది మన ఎయిర్‌పోర్ట్ నుంచి 19 కిలోమీటర్స్‌లో క్యాంబెల్ అనే హాస్టల్ ఉంది. అక్కడికి వచ్చాను. $19 అనమాట పర్ నైట్. నేను ఓన్లీ ఇక్కడ వచ్చి యూనివర్సల్ స్టూడియో ఒక్కటే చూడటానికి వచ్చాననమాట. ఇంకా వేరేదేం లేదు. యూనివర్సల్ స్టూడియో చూసి నేను నెక్స్ట్ ట్రిప్ వచ్చి మలేషియా పోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఇదివరకులాగా కాకుండా ముందే చెప్పేస్తున్నా మలేషియా పోవాలి. అయితే ఇక్కడ నాకేమైందంటే నేను హాస్టల్‌లో ఫోను మర్చిపోయి ఛార్జింగ్ పెట్టేసి పోయాను అనమాట యూనివర్సల్ స్టూడియోకి. ఇంగా మొత్తం విజిట్ చేసి స్టూడియో బయటికొచ్చాను. వచ్చినాక నాకు ఇంక అసలుకి ఓపిక లేదు. రెస్టు తీసుకున్నాననమాట హాస్టల్‌లోనే. ఇంక నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని ఇంక చిన్నగా ఇంక ఎయిర్‌పోర్ట్‌కొచ్చా. ఎయిర్‌పోర్ట్‌కొచ్చి ఇక్కడ నుంచి నేను మలేషియా పోవాలి. ఇంక ఎయిర్‌పోర్ట్‌లో పండుకున్నా అనమాట. కొంచెం ముందే వచ్చేసి ఎయిర్‌పోర్ట్‌లోనే ఇంక రెస్ట్ తీసుకొని పండుకున్నా. ఈ ఈ సింగపూర్ అనే కంట్రీకి మళ్ళీ నేను వచ్చేది ఉంది. అప్పుడు నేను క్లియర్‌గా అన్ని వీడియోస్ చూపిస్తా. ఇప్పుడు మనం ఇంక ఫోన్ మర్చిపోవటం, ఇంకోటి నాకు అసలుకి ఓపిక లేకపోవటం వల్ల రెస్ట్ తీసుకునే మూడ్‌లోనే ఉండిపోయినా. ఇంక మన బాడీ కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి ఇంక దానివల్ల నేను వీడియోస్ తీయలేకపోయినా ఈడ. నేను మలేషియాలో కొంచెం హ్మ్, మంచి బెటర్‌గా వీడియోస్ తీయడానికి చూస్తా. ఎందుకంటే ఫోన్ తోటే ఇంకా తర్వాతకి ఇండియాలో కూడా కొన్ని తీస్తా. నెక్స్ట్ కంట్రీస్ ఏది పోయినా గానీ కెమెరాస్‌ని మాత్రం ప్రిపేర్ చేసుకుంటా. కొంచెం మీరు నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం మంచిగా ఫాలో అయ్యి నాకు వ్యూస్ బాగొచ్చి కొంచెం మంచిగా మన ఛానల్ గ్రోత్ పెరిగితే మనం అన్ని సెటప్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. మనం ఇప్పుడు ఏం రాకుండానే మనం అన్నీ కొనుక్కోలేం కదా. ఓకేనా. ఏమో ఇప్పుడు ఇది మాత్రం ఇంక ఈ సింగపూర్ నేను చూపెట్టలేకపోయినా ఎక్కువ శాతం. ఇంక ఎయిర్పోర్ట్ ఇది ఇంత మటుకు ఇంకా బయట ఒక 4 అడుగులు వేసిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి. నాకు కంప్లీట్‌గా ఓపిక లేదనమాట సింగపూర్‌లో. అది. దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా మలేషియాలో కలుద్దాం. మలేషియాలో మాత్రం నేను బెటర్‌గా తీయటానికి చూస్తా వీడియోస్. కొంచెం నాకు కాళ్ళకి బొగ్గలు ఉండటం వల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటూ చూడాలి. ఇక్కడ మనం మెడికల్ ట్రీట్మెంట్ చూపించుకోలేం కానీ తెలుసు అందరికి ట్రావెలింగ్ చేసేటోళ్ళందరికీ. మళ్ళీ ఇండియాకి వచ్చినాకనే. కాబట్టి ఓకే. ఇక్కడితోటి నా వీడియో క్లోజ్ చేస్తున్నా.